హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు కానీ లేదా ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా అప్పటికప్పుడు ఇలా సేమియాతో ఊతప్పం చేసి చూడండి. ఇలా చేసిన ఊతప్పం చాలా టేస్టీగా స్పాంజీగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఊతప్పం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సేమియాతో ఊతప్పం చేయడానికి మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. మన దగ్గర పులిసిన పెరుగు లేదంటే ఈ ప్లేస్లో ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగునైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత పెరుగు పొంగుతూ చుట్టూ బబుల్స్లా వస్తుంది. ఇలాంటప్పుడు ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు సేమియాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని అలాగే ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా లూజ్గా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ సేమియా కరిగి ఇందులో ఉన్న రవ్వ కూడా బాగా నాని ఈ పిండి పొంగుతుంది. అందుకని మూత పెట్టి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాలు అయిన తర్వాత పిండి బాగా నానుతుంది. ఇలా నానిన తర్వాత గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఈ ఉల్లిపాయలు పచ్చి వాసన రాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనకి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత గ్యాస్ పై ప్యాన్ పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం కలుపుకున్న పిండిని 1-2 గరిటెల వరకు వేసుకుని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా అంచుల చుట్టూ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా కాల్చుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇది త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా కాల్చుకోవాలి. ఇలా ఒక పక్కన ఎర్రగా కాలిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు కాల్చుకోవాలి. ఇలా మరొక నిమిషం పాటు కాలిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకుని ఇలాగే పిండిని మొత్తం కూడా ఊతప్పాల్లా వేసుకోవాలి. అంతే, మనకి అప్పటికప్పుడు సేమియాతో ఊతప్పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం చేసుకున్న ఊతప్పాలు చల్లారిన తర్వాత కూడా అంతే టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.